మరి కాసేపట్లోనే ఇటు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతుంది. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఇంతవరకు వన్ సైడెడ్ గా కనిపించింది. స్టాలిన్ ది హవా అన్నాయి, కానీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎక్స్పెక్టేషన్స్ ని మార్చేశాయి. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా విజయ్దే ముఖ్యమంత్రి పదవి అన్నట్టుగా మాట్లాడుకొచ్చాయి. లేకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవతరించబోతుందని చెప్పి, ఒకవేళ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవతరిస్తే కనుక ఇక తప్పదు విజయం. ముఖ్యమంత్రి విజయేనా? ఈ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? తమిళనాడుకి వెళ్ళిపోతుంది ఆర్టీవీ. మరి అక్కడి పరిస్థితి ఏంటి? నేరుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. Here it is on the screens of RTV. మరి కాసేపట్లో తమిళనాడు ఫలితాలు వెలువడబోతున్నాయి. తమిళనాడు ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. 8 గంటల 30 నిమిషాల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇక తమిళనాడులో 234 అసెంబ్లీ సీట్లున్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 118. అందరి చూపు టీవీకే విజయ్ పార్టీపైనే. డిఎంకే మళ్ళీ అధికారంలోకి వస్తుందా? ఏఐడిఎంకే ఏమైనా అవకాశాలున్నాయా? 62 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఘర్షణ వాతావరణం ఉండే ఛాన్స్ అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. దీంతో భారీగా పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అందరి చూపు చెన్నై వైపు. అవును, ఎందుకంటే కనుక ఇంతవరకు ఒపీనియన్ పోల్స్ అంచనా తీసుకున్నా, లెక్క తీసుకున్నా దాదాపుగా అక్కడ ఒకటే మాట వినిపించింది. డిఎంకే మళ్ళీ అక్కడ సూర్యుడు అవతరించబోతున్నాడు అంటూ కూడా. బట్ రిమెంబర్ 234 స్థానాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో 118 మ్యాజిక్ ఫిగర్ అయితే ఇక్కడ డిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒపీనియన్ పోల్స్ వరకు చెప్పుకొస్తే, ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రం ఏకంగా తారుమారు చేసేసాయి. ఒక మాట చెప్పుకొచ్చాయి. పూర్తిగా అక్కడ సిచ్యువేషన్ విజయ్ వైపు వెళ్ళిపోతుంది. కనీసం 68 స్థానాలు, 60 నుంచి 70 స్థానాలను విజయ్ కైవసం చేసుకుంటూ ఉంటాడు. కైవసం చేసుకునే అవకాశం ఉంది. లేని పక్షంలో ఏకంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టచ్చు. 92 నుంచి 120 స్థానాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. అంటే అక్కడ 120 అనుకుందాం. 120 వస్తే అధికారాన్ని చేపట్టేస్తుంది విజయ్. ఇన్ఫాక్ట్ విజయ్ పార్టీ అక్కడ అధికారాన్ని చేపడుతుంది. లేకపోతే పరిస్థితి ఏంటి? ఒకవేళ 90 or 80 వచ్చి అనుకుందాం. అక్కడ ఏఐఏడిఎంకేతో జతకట్టి, అంటే ఆఫ్ కోర్స్ అప్పటికే భారతీయ జనతా పార్టీ, ఏఐఏడిఎంకే రెండు కూడా కూటమిలో ఉన్నాయి. అండ్ ఈ రెండు కూటములు బ్రేక్ అయ్యి, అంటే ఈ కూటమి బ్రేక్ అయ్యి ఏఐఏడిఎంకేతో ఇటు విజయ్ టీవీకే పార్టీ జతకట్టే అవకాశం ఉంది. అండ్ ఈ రెండు కనుక కూటమిగా వెళితే అప్పుడు అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే అక్కడ ఏం జరిగినా కూడా ఒక హిస్టరీనే. ఎందుకు హిస్టరీ? డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. తమిళనాడు ఎప్పుడూ ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఒకరు అధికారంలో ఉంటే ఒకరు జైల్లో ఉంటూ ఉంటారని చెప్పి. అది కరుణానిధి, జయలలితకు సంబంధించి మాట్లాడుకునే సందర్భం. ఒకసారి వీళ్ళకి అధికారం ఇస్తే ఇంకొకసారి వాళ్ళకి అధికారం ఇస్తూ ఉంటారు. తమిళ ప్రజల తీర్పు చాలా వైవిధ్యంగా ఉంటుందని చెప్పి అక్కడ ప్రజలే మాట్లాడుకుంటారంటే అర్థం చేసుకోవచ్చు. అటువంటిది ఈరోజు అక్కడ పరిస్థితి మారిపోయింది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ బయటపడుతూ ఉన్నాయి. మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అండ్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు చెన్నై చేరుకున్నారు. చెన్నైలో ఎటువంటి